ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో వాటన్నింటినీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలోని పీఎంపీఆర్ ఎంపీ అసోసియేషన్ సభ్యులు స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. వర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం తమ సమస్యల్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా సహకరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మనం ఏదో అనుకుంటాం, చిన్నచూపు చూస్తాం, కానీ మనిషికి ప్రాణాపాయం వచ్చినప్పుడు ముందుగా ప్రాథమిక చికిత్స చేసేది ఎవరంటే వాళ్ళే. ఆ కనెక్టెడ్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి పికప్ చేసి సరైన హాస్పిటల్కి గైడ్ చేసే వ్యక్తులు పిఎంపీ డాక్టర్స్. అలాగే పిఎంపీ అవునండి, ఆర్ఎంపీ అవునండి, ఓవరాల్గా మరి అందరూ కూడా మన కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వీరందరూ కూడా నాకు ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి నాతో ప్రయాణిస్తున్న వ్యక్తులు. వీరికి మనం కమ్యూనిటీ హాల్కి స్థలం నిధులు కూడా ఇస్తాము. ఇది కూడా కళ్యాణ్ గారి దృష్టిలో ముందే పెట్టాం. ఇప్పుడు కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యాక మళ్ళీ ఆయన దృష్టిలో ఒకసారి పెట్టి ఏదైతే ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నప్పుడు ఏదైతే మాట ఇచ్చాం కూటమికి సంబంధించి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో వాగ్దానం నిలబెట్టుకుంటామని చెప్పి అలాగే ఇందులో కనెక్టెడ్ ఎవరికన్నా ఇళ్ళ స్థలాల్లో కానీ పెన్షన్ ఏదైనా ఏ లబ్ధిలో ఏదున్నా మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి